ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శబరిమల ఆ పేరు వింటేనే శరీరం పులకరిస్తుంది. అలాంటిది శబరిమల ఎలా వెళ్ళాలి, దీక్ష తీసుకోకుండా వెళ్ళొచ్చా, మకర జ్యోతి ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇదేంటి అనేది మీకు ఆఖరిలో చెప్తా, సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. కేరళ రాష్ట్రంలో పెరియార్ టైగర్ రిజర్వ్స్లో ఉన్నటువంటి ఈ శబరిమలకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్, చెంగన్నూరు రైల్వే స్టేషన్. చెంగన్నూరు చాలా దగ్గరగా ఉంటుంది ఎర్నాకుళం కన్నా. మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే చాలామంది ఎర్నాకుళం వస్తుంటారు. అక్కడి నుంచి జీప్ అలాంటివి మనం బుక్ చేసుకుని వెళ్తుంటాం. అలా కాకుండా మీరు చెంగన్నూరు రైల్వే స్టేషన్కి వచ్చారంటే ఇంకా దగ్గరగా వచ్చేయచ్చు. అక్కడి నుంచి కేరళ స్టేట్ బోర్డు బస్ పట్టుకుంటే ఒక 100 రూపీస్తో రీచ్ అయిపోవచ్చు, డైరెక్ట్ పంబాకి రీచ్ అయిపోవచ్చు. అదే ఎర్నాకుళం నుంచి అయితే బస్సెస్ అంత ఫ్రీక్వెంట్గా దొరకవు. ఒక ట్యాక్సీ, వ్యాన్ అలాంటివి బుక్ చేసుకుంటే ఒక 15 మెంబర్స్కి అయితే 16,000 తీసుకుంటారు అప్ అండ్ డౌన్. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు, అక్కడే వెయిట్ చేస్తారు, వెయిటింగ్ ఛార్జెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుని 16,000, 15,000 తీసుకుంటారు. ఎర్నాకుళం నుంచి శబరిమల 150 కిలోమీటర్స్ ఉంటుంది. అదే చెంగన్నూరు నుంచి అయితే 85 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. నేను నా బండి మీద వస్తున్నాను. సో ఫస్ట్ మనం ఎరుమేలికి రీచ్ అవుతాం. ఎరుమేలిలో ఉన్నటువంటి వావర్ మసీదులో ప్రదక్షిణలు అవి చేసుకుని స్వాములు వెళ్తుంటారు. వావర్కి అయ్యప్ప స్వామికి మధ్య స్నేహ సంబంధం ఉందని ఒక స్టోరీ ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజమో మరి. ఈ స్వాములు మన వైజాగ్ నుంచి వచ్చారంట. భక్తితో చిందులు వేస్తూ వెళ్తున్నారు ఆనందంగా. ఎరుమేలు నుంచి 28 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నీలక్కల్ పార్కింగ్ ఏరియాకి వెళ్తాం. అక్కడే మన వ్యాన్స్ అవన్నీ అక్కడే పార్క్ చేయాలి. అక్కడి నుంచి మనం బస్సుతో వెళ్ళొచ్చు. నేనైతే 2 వీలర్తో వచ్చాను కాబట్టి డైరెక్ట్ పంబ వరకు వచ్చేసాను, ఎక్కడ ఎవరు ఆపలేదు. బస్తో అయితే నీలక్కల్ నుంచి ఇదిగోండి ఈ కేఎస్ఆర్టీసీ కనిపిస్తుంది కదా, దీని ద్వారా ఇక్కడికి రావచ్చు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు నీలక్కల్ టు పంబ. ఇక్కడి నుంచి మనం ఇంకా దర్శనంకి వెళ్ళిపోవడమే. పంబలో స్నానం చేసుకొని దర్శనం లైన్స్లోకి వెళ్ళాలి. పంబలో టిఫిన్స్ అవి చేసేయచ్చు. నేను ఇక్కడ టిఫిన్ చేసేసాను. 50 రూపీస్ తీసుకున్నారు. నెయ్యితో చేస్తారు, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి పంబలో స్నానం చేసుకొని దర్శనం లైన్స్లోకి వెళ్ళడానికి వెళ్తున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుంది. నేను 4:30కి ఆ టైంకి స్టార్ట్ అయ్యా. ఎర్లీ మార్నింగ్ 9కి రీచ్ అయిపోయాను. ఇక్కడ డోలీ 1 వే ఛార్జ్, 2 వే ఛార్జ్ అని బోర్డు పెట్టారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే వెళ్ళి పంబా నదిలో స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళిపోదాం. ఇదే పంబా నది, ఇక్కడ కనిపిస్తుంది కదా. వాటర్ అయితే అంత ఎక్కువ ఫ్లో ఏం లేదు, నార్మల్గానే ఉంది. అంత నీట్గా కూడా ఏం లేదు. ఈ పైన కనిపిస్తున్న బిల్డింగ్లో అన్నదానం అవుతాయి. ఆఫ్టర్నూన్ టైంలో మనం అక్కడ తినొచ్చు కూడాను. ప్రస్తుతానికైతే ఎవరిని అలౌ చేయట్లేదు, అందుకే అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి ఒక 3 days క్లోజ్ చేశారు. 27 నుంచి 30 వరకు, December 30 వరకు క్లోజ్ చేశారు. సో ఈరోజు నేను వచ్చిన రోజే ఓపెన్ చేస్తున్నారు. ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారంట. నేను ఎర్లీ మార్నింగ్ 9:30కి వచ్చేసాను. సో అందుకే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. పోలీసులు ఎక్కడికక్కడ కాపలా కాశారు, ఎవరిని వెళ్ళనివ్వకుండా పైకి. ఇదిగోండి ఈ కనిపిస్తున్నాయి కదా, వీటిని డోలీలు అంటారు. కొండెక్కలేని వాళ్ళని వీటి ద్వారా తీసుకెళ్తారనమాట. ఇక్కడ భక్తులైతే వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. పంపించండి అని అరుస్తున్నారు అందరూ, కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు. పోలీసులకు కూడా కాబట్టి ఎగ్జాక్ట్ టైమింగ్ తెలియదు, ఎప్పుడు పంపిస్తాం అనేది క్లారిటీ లేకుండా ఉన్నారు. సో దానివల్ల స్వాములంతా ఇక్కడే పంబ గణేష్ని యొక్క టెంపుల్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది అందరూ. చూడాలి ఎప్పుడు ఓపెన్ చేస్తారో మరి. ఇదే పంబలోని వినాయకుని యొక్క టెంపుల్. ఫస్ట్ ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారు స్వాములు. ఆ తర్వాత పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మొదటి కొబ్బరికాయ కొడతారు స్వాములు. ఆ దూరంగా డైరెక్ట్ దాని మీద విసిరేస్తారు. చూడండి ఎన్ని కొట్టేసి ఉన్నాయో కొబ్బరికాయలు. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clock అవుతుంది. ఇంకా ఓపెన్ చేయలేదు. తినడానికి కూడా ఏం లేవు చుట్టుపక్కల. మొత్తానికి ఒక 12:30 ఆ టైంలో అలౌ చేశారు పైకి వెళ్ళడానికి. అందరం స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ నడకదారి మొదలు పెట్టడం జరిగింది. అలా ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ కొంత దూరం వచ్చాక మనకి ఒక పైకి మెట్లు ఒకటి, కిందకి నార్మల్ వే ఒకటి కనిపిస్తుంది. మెట్ల నుంచి అయినా మనం వెళ్ళొచ్చు, కింద నుంచి అయితే వెళ్ళనివ్వరు కొన్నిసార్లు, బట్ వెళ్ళిపోవచ్చు. అలా కింద నుంచి నేను వెళ్ళడానికి ట్రై చేశాను.
అలా వెళ్తుంటే మనకి దారి పొడుగునా కొన్ని షాప్స్ కనిపిస్తాయి. అంటే తాగడానికి లెమన్ సోడాలు అలాంటివన్నీ ఉంటుంటాయి. ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి ఏం కనిపించవు. ప్లాస్టిక్ బాటిల్స్ మీరు కూడా తీసుకురావద్దు వీలైతే. ఇప్పుడు కొండ ఎక్కడం అయితే నేను స్టార్ట్ చేశాను. చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా కష్టమే అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం నేను ఎన్నో ట్రెక్కింగ్స్ చేశాను కానీ షూస్తో చేసేవాడిని. సో ఎప్పుడు అంత టఫ్ అనిపించలేదు. స్వాములు ఎలా మరి 41 రోజులు చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నారో ఏంటో చాలా గ్రేట్ అనిపించింది. కొంత దూరం వచ్చాక ఇలా మనకి ఫ్రీ మెడికేషన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. వేడి నీళ్ళు ఇస్తారు. దానిలో కొంచెం డిఫరెంట్ మెడిసిన్ లాంటిది ఏదో కలిపేసి ఇస్తారు. ఇది ఖచ్చితంగా తాగండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఇది తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది మనకి. కొండ ఎక్కడం అనుకున్నంత ఈజీ అయితే కాదు. కొంత దూరం వచ్చాక మనకి ఒక అండర్ గ్రౌండ్ వే కనిపిస్తుంది. పైనుంచి వెళ్ళే వాళ్ళు మన పైన మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారు. ఈ వేలో ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తారు ఈ వేని. మనకి వెహికల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి దారి పొడుగునా వెళ్తున్న కొద్దీ. ఇదంతా పెరియార్ నేషనల్ పార్క్. సో పెద్ద చెట్లు మనం చూడొచ్చు. ఎన్నో ఏళ్ల క్రితం చెట్లు ఇవి, చాలా పెద్ద ఉన్నాయి. నాకైతే కాళ్ళు బొబ్బలు కట్టేస్తున్నాయి. ఈ స్వాములు ఎంతో జోష్తో నడిచేస్తున్నారు. నిజంగా వాళ్ళ కోసం ఒక లైక్ వేసుకోండి. ఆల్మోస్ట్ కొండపైకి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ కూడా కొన్ని చిన్న షాపులు ఉన్నాయి. వాటిలో కూడా మనం ఏమైనా తినాలి తాగాలి అనుకుంటే తాగొచ్చు ఎనర్జీ కోసం. ఇప్పుడు మనం క్యూ లైన్స్లోకి వెళ్ళిపోదాం. క్యూ లైన్స్లో ఇంకెంతసేపు వెయిట్ చేయాలో ఏంటో మనం ముందుకెళ్ళి చూస్తే తెలుస్తుంది. పైన క్లాక్ రూమ్స్ లాంటివి ఏమి ఉండవు, మన బ్యాగ్స్తో వెళ్ళిపోవడమే అలాగా. ఎర్లీగా రావడం వల్ల క్యూ లైన్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను సివిల్ దర్శనం చేసుకోవడానికి వచ్చాను, దీక్ష ఏం తీసుకోలేదు కాబట్టి. సివిల్ వాళ్ళకి సపరేట్గా పంపిస్తారనమాట. ఆ క్యూ లైన్స్లో కాకుండా పక్క నుంచి ఈ విధంగా వే ఉంటుంది. ఈ వే ద్వారా మనం పైకి వెళ్ళిపోవచ్చు. నేను కంప్లీట్ పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ని చూడవచ్చు. ఆవరణ అదంతా మనం చూడవచ్చు, బయట ఎలా ఉంది ఏంటి అనేది. ప్రస్తుతానికి టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి ఎవ్వరూ లేరు, ఖాళీగా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇదంతాను. ఈవినింగ్ అయితే మనకి ఫుల్ రష్ ఉంటారు. ఇదిగోండి, ఇదే మనకి మెయిన్గా ఎంట్రీ ఉంది కదా, కనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి తీద్దాం ఒకసారి. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్వాముల్ని ఆ మెట్లెక్కి పంపిస్తారు. సివిల్లో వచ్చిన వాళ్ళకి మెట్లెక్కే అవకాశం ఉండదు. 41 రోజులు దీక్ష తీసుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ పడిమెట్లు ఎక్కించి పైకి తీసుకెళ్తారనమాట. 18 పడిమెట్లు. ఒక్కో మెట్టుకి ఒక్కో ప్రత్యేకత కూడా ఉంది. అదంతా పెద్ద స్టోరీ. నేను ఇప్పుడు ఆ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మండల పూజలు కంప్లీట్ చేసుకుని టెంపుల్ని అయితే క్లోజ్ చేశారు. 3 days క్లోజ్ చేశారు. ఇప్పుడు December 30th మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. అందుకే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, ఎవరూ లేరు ఇక్కడ. మకర జ్యోతి వేడుకలు January 15 నిర్వహిస్తారంట. ఆ రోజు మనం మకర జ్యోతి దర్శనం చేసుకోవచ్చు. జ్యోతి దర్శనం తర్వాత 20వ తేదీ వరకు ఓపెన్లో ఉంటుందంట టెంపుల్. ఈ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం క్యాష్ ద్వారా ప్రసాదం తీసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. అలాగే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుని కూడా మనం ఇక్కడే తీసుకుంటాం. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే క్లోజ్లో ఉంది కాబట్టి అసలు ఏం ఓపెన్ చేయలేదు. ఈ చూసారా ఈ వెహికల్స్ అన్నీ మనం వచ్చిన దారిలోనే వస్తాయి. ఇవన్నీ పైకి ట్రాన్స్పోర్ట్ అవి చేస్తుంటాయి అన్నమాట. గ్యాస్ సిలిండర్స్ అండ్ రైస్ ప్యాకెట్స్ అవన్నీ. సో పైకి వాకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, చిన్నపిల్లలతో కానీ వస్తే. మనం అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ బోర్డు అయితే పెట్టడం జరిగింది. అన్నదాన మండపము అని అన్ని లాంగ్వేజెస్లో రాశారు. అటువైపు వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉందో ఏంటో అనేది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, నేను తినడానికి కోసం అయితే వెళ్తున్నాను. ఇదే అన్నదాన మండపం, కానీ ఇక్కడ ఎటువంటి అన్నదానము జరగట్లేదు. ఎందుకంటే టెంపుల్ 3 days క్లోజ్ చేసి ఓపెన్ చేశారు కదా. సో భక్తులు ఎవరు లేరనే ఉద్దేశంతో చేయలేదేమో బహుశా. సాయంత్రం అవుతుంది అని చెప్పారు, చూడాలి. సో ఇంకా ఏం చేయలేక దగ్గరలో ఉన్న హోటల్స్ వెతుకుతున్నాను. హోటల్ శాస్తా అని ఒక హోటల్ పైకి బోర్డు కనిపిస్తే అటువైపు వెళ్ళా. ఇదే హోటల్ శాస్తా. ఇలాంటి హోటల్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. మన ఆంధ్ర టిఫిన్స్ కూడా లభిస్తాయి ఇక్కడ. నేనైతే కేరళ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను. 70 rupees తీసుకున్నారు. పర్లేదు, మరి తప్పదు, తినాలి కాబట్టి. సివిల్ దర్శనం లైన్స్లో అయితే జాయిన్ అయిపోయాను. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఈవినింగ్ 5:30 తర్వాతే పంపిస్తారంట. సో ఇంకేం చేయలేక లైన్స్లోనే అలాగో 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ కిందన ఫ్లోరింగ్ కానీ ఏం చేయలేదు, అలాగే ఉన్నాయి లైన్స్ అవన్నీ. పట్టించుకోవట్లేదు మినిమం కూడాను. అక్కడే కూర్చోవాల్సి వచ్చింది, అక్కడే పడుకోవాల్సి కూడా వచ్చింది. స్వాములు ఇవన్నీ ఎంతో దారుణంగా ఫేస్ చేస్తున్నారు. కొంచెం దేవస్థానం వాళ్ళు చూస్తే బాగున్నాయి ఇవన్నీ.
ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. అబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది. పడిన కష్టం అంతా నిజంగానే మర్చిపోతాం. ఆ చిన్న టెంపుల్లో అయ్యప్ప స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే మాలికాపు రత్తమ్మ అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది పక్కనే. అది కూడా మనం దర్శించుకోవాలి. ఈ ఆలయం చుట్టూ స్వాములు ప్రదక్షిణలు చేస్తూ కొబ్బరికాయలను ఈ విధంగా తిప్పుతూ ఉంటారనమాట. ఆ తర్వాత కొబ్బరికాయ కొడతారు. దర్శనం అయితే వాళ్ళు వదిలిన ఒక 25 మినిట్స్లో అయిపోయింది. వదలడమే లేట్. అందరినీ ఒక గ్రూప్గా ఉంచేసి వదులుతున్నారు. ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు స్వాములు ఏ విధంగా పైకి వెళ్తున్నారు ఏంటి అనేది. చాలా ఎక్కువ ఫ్లోటింగ్ కనిపిస్తుంది కదా. ఈవినింగ్ అయిపోవడం వల్ల స్వాములంతా ఒకేసారి వచ్చారు. అందరినీ ఒకేసారి కొంచెం వదులుతున్నారు. ఆ సైడ్కి వచ్చేస్తే మనం ప్రసాదం తీసుకోవాలి. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల 6th నెంబర్ కౌంటర్కి వెళ్ళి మనం తీసుకోవాలి. ఇది సన్నిధానం దగ్గర ఇస్తారు ఆన్లైన్ది. పైన కూడా మనకు ఒక కౌంటర్ ఉంటుంది కానీ అక్కడ ఇవ్వరు. ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఒక మంచి ఫీల్ వస్తుంది నిజంగానే దర్శనం చేసుకున్న తర్వాత అయితే. స్వాములను చూడండి ఏ విధంగా కట్టడి చేసేసి పంపేస్తున్నారో. కొంచెం కరెక్ట్గా ప్లానింగ్ చేస్తే బాగుండి అనిపించింది. పోలీసులకు కూడా ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏం తెలియట్లేదు. వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రంగా అన్నట్టుగా ఉన్నారు తప్ప అంత హెల్ప్ఫుల్గా అయితే ఎవరూ లేరు. అండ్ ప్రధానంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తాం కాబట్టి మనకి లాంగ్వేజ్ ఇష్యూ ఒకటి ఉంటుంది. వాళ్ళనమాట దేనికి ఆన్సర్ చేయలేకపోతున్నారు, చెప్పట్లేదు కూడా అంత ప్రాపర్గా. ఈ చూడండి ఇక్కడ క్యూ లైన్స్లో తెల్లవారు చూసినప్పుడు అయితే ఎవ్వరు లేరు. ఇప్పుడు చూడండి క్యూ లైన్స్ ఎంతలా నిండిపోయాయో. స్వాములను అందరినీ క్యూ లైన్స్లో పెట్టేసి విడతల వారీగా పంపిస్తున్నారు. ఇదిగోండి డోలీలతో వస్తే ఈ విధంగా పైకి తీసుకొస్తారనమాట. ఇక్కడ ఏంటంటే క్యూ లైన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఏం దొరకట్లేదు, తినడానికి ఏం ఉండట్లేదు. ఇంకా అందులోనే అలా ఉండడమే. దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రసాదం తీసేసుకొని పంబకైతే మళ్ళీ నేను కిందకు వచ్చేసాను. అరవణ అని ఉంటుంది ప్రసాదం, 100 రూపీస్ ఒక్కొక్కటి. పంబ నుంచి తిరిగి వెళ్ళడం నాకు పెద్ద టాస్క్ ఇప్పుడు. ఎందుకంటే నేను 2 వీలర్ మీద వెళ్తున్నాను. ఇదంతా ఫారెస్ట్. ఇటు నుంచి ఏం అటాక్ చేస్తావు అని భయంగా అనిపిస్తుంది. బట్ కొంచెం సేఫ్గా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ డ్రైవింగ్ అయితే చేసుకుంటున్నాను. కానీ మీరు ఇలాంటి రిస్క్ చేయొద్దు. 2 వీలర్తో వస్తే ఎర్లీగా వెళ్ళిపోవడానికి చూడండి. నైట్ టైం అయితే మాత్రం మనకి ఇదంతా చీకటిగా ఉంటుంది. ఫైనల్లీ నేను నీలక్కల్ అయితే వచ్చేసాను. ఇక్కడ ఈ బస్ పైకి వెళ్తుంది కదా, అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి మన వెహికల్ని మనం తీసుకొని ఈఆర్ఎన్కి వెళ్ళిపోండి, ఎర్నాకుళం టౌన్కి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది దెయ్యం పెర్ఫార్మెన్సెస్ అనమాట. దీన్ని స్టేజ్ మీద ఎక్కడ పెర్ఫామ్ చేయరు. ఈ గ్రామ దేవతల ముందు కానీ లేకపోతే ఒక పవిత్రమైన ప్రదేశంలో పెర్ఫామ్ చేస్తారనమాట. నేను వస్తున్న వేలో ఇది జరుగుతుంది. సో మీకు చూపిద్దామని తీసా. ఇది వీడియో. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.